ఓం సహనావవతు సహనౌ భునక్తు స్వేనావధీతమస్తు మా విద్విషావహై. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వర గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ప్రపన్నపారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. ఓం సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. హరి ఓం. శ్రీమద్ భాగవతం షష్ఠ స్కందం 12వ అధ్యాయం. వృత్రాసుర వధ జరుగుతుంది. నిన్న 10 శ్లోకాలు చదివాం కదా, చదవండి 11 నుంచి పూర్తిగా. పురుష ప్రకృతిర్వ్యక్తం శృక్వంత్యస్య సద్గాదౌ న వినాయదనుగ్రహాత్ అవిద్యానేవమాత్మానం మన్యతే నీశమీశ్వరం. సత్వం రజస్తమయేతే ప్రకృతేర్నాత్మనో గుణాః. ఓకే, వృత్రాసురుడికి, ఇంద్రుడికి, అలాగే రాక్షసులకి, దేవతలకి కలిసి యుద్ధం జరుగుతుంది. వృత్రాసురుడు భయంకరమైన అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తున్నారు. ఉన్నట్టుండి ఒకసారి గద తీసుకొని ఆ ఐరావతాన్ని కొడితే అది 24 మూలలో దూరంలో వెళ్ళిపోయి పడిపోయింది. ఒక దెబ్బకి ఆ తలకాయ తిరిగిపోయి దానికి. ఆ ఇంద్రుడు కూడా భయపడిపోయాడు, పైచి కింద పడిపోయాడు. ఆయన దగ్గర ఉన్న వజ్రాయుధం కూడా దూరంగా పడిపోయింది. అది ఎవరికి? వృత్రాసురుడికి దగ్గరగా పడిపోయింది. వృత్రాసురుడు వెంటనే తీసుకుని ఇంద్రుడిని చంపేయచ్చు, కానీ చంపలేదు ఆయన. వెంటనే లోపల మనసులో మార్పు కలిగింది. వృత్రాసురుడి ఆ దృష్టి అంతా విష్ణువు మీదకి వెళ్ళిపోయింది. ఒక్కసారి ఎంతో దీర్ఘంగా ఆలోచించాడు.
ఇప్పుడు నిన్ను చంపితే నాకు పాపం వస్తుంది, నేను నరకానికి వెళ్ళాలి. ఆ నరకంలో బాధలన్నీ నేను అనుభవించి తీరాలి. ఆ తర్వాత మళ్ళీ ఎన్ని జన్మలు ఎత్తాలను, మళ్ళీ అసలు నాకు ముక్తి కలిగేది ఎప్పుడు? కానీ ఇంద్ర నువ్వు చంపేయి, నేను దృష్టి విష్ణువు మీదకి తిప్పేశాను. విష్ణువే చెప్పాడు కదా నన్ను చంపమని చెప్పి, కాబట్టి ఆయన దృష్టి నా మీద ఉంటుంది ఇప్పుడు. కాబట్టి నేను కూడా దృష్టి ఆయన మీదకి తిప్పుకుంటున్నాను. నాకు ఇక్కడి నుంచే ముక్తి చాలు, నాకు వేరే జన్మే వద్దాను. ఎంత భక్తి ఉండి ఉండాలి, ఎంత మార్పు ఉండాలి లోపల. అంతా చూసి ఆశ్చర్యం అనిపించింది ఇంద్రుడికి. ఇంద్రుడే వజ్రాయుధాన్ని చేతికి తీసుకోలేకపోయాడు, ఆగిపోయాడు. అట్లాగే దేవతలందరూ కూడా ఆశ్చర్యపడుతున్నారు. అయితే అందరూ అంటున్నారు తీసుకో, వెంటనే వజ్రాయుధాన్ని తీసుకో, ఉత్తరాసురుని చంపేసేయి, వజ్రాయుధాన్ని తీసుకో, ఆయన చంపేసేయి అంటారు. ఈయనకి ఏమీ చేతులు ఆడలేదు, కానీ అతను అక్కడే నిలబడ్డాడు. ఉత్తరాసురుడు యుద్ధం చేయను అన్నట్లుగానే. ఏం చేయాలి ఇప్పుడు? ఏం జరిగిందయ్యా అప్పుడు అని పరీక్షితుడు అడిగాడు. ఎవరిని? సుఖ మహర్షిని అడిగాడు. సుఖ మహర్షి మళ్ళీ చెప్తూ ఉన్నాడు, ఏం చేయాలి? తప్పనిసరిగా ఇతని కార్యాన్ని ఇతను నెరవేర్చి తీరాలి. ఇంద్రుడు దేనికోసం అయితే ఇక్కడ మొదలుపెట్టాడో యుద్ధం, అది చేసి తీరాలి కదా. కాబట్టి అప్పుడు ఆయన ఏం చేశాడు అంటే శుకుడు చెప్తున్నాడు. మళ్ళీ చూడండి 20. భవానాతీర్షన్ మాయాం వై వైష్ణవేం అతిమాత్ర మహాకాయ అక్షభక్త గిరిరాట్ పదచారీవ పద్యాం నిర్చరయన్మహీం జగ్రాస సమాసాద్య వజ్రిణం మహాప్రాణో మహావీర్యో మహాసర్వైవద్విపం వృత్రగ్రస్తం సమాలక్ష్య సప్రజాపతయస్సుర హా కష్టమితి నిర్విండా శుక్రుషు సమహర్షయ. చెప్పండి చదవండి. నిగీర్ణోప్యసురేంద్రేణ నమమారోదరం గతః ఉచ్చకర్త శిరశత్రో గిరిశృంగమివోజసా వజ్రస్తు తత్కతర ఆశు వేగః కృంతన్ సమాన్పా నేపాయతత్ యో జ్యోతిషా ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కందే ద్వాదశోధ్యాయాం. ఓకే, ఏమైంది? ఈ విధంగా జరుగుతూ ఉంది. ఇంకా అప్పుడు పరీక్ష మహారాజు అడిగాడు కదా, ఏమైంది, ఏం జరిగింది? అప్పుడు సుఖ మహర్షి చెప్తున్నాడు, వృత్రాసురుడు సామాన్యుడు కాదు, ఆయన యుద్ధం చేయడానికి ఆయనకి ఇష్టపడడం లేదు. కానీ జరగాలి కదా. ఇంద్రుడు వచ్చాడు, వజ్రాయుధం తీసుకున్నాడు. మళ్ళీ ఉత్తరాసురుడు ఈయన కలిసి మళ్ళీ యుద్ధం చేస్తున్నాడు.
ఏదో చేస్తూ 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 ఉన్న సందర్భంలో ఏమైందయ్యా, వృత్రాసురుడు అతని చేతిలో ఒక ఆయుధం పరిఘాట ఆయుధం తీసి తిప్పి ఇంద్రుడి పైన విసిరాడు. ఇంద్రుడు ఇంకా ఆగలేదు. ఆయన దగ్గర ఉన్నటువంటి వజ్రాయుధాన్ని తీసుకున్నాడు. ఒక్కసారి ఎగిరి దూకినాడు. దూకి ఆ వృత్రాసురుడి తల తగ్గొడేసింది. చేతులు కూడా తెగిపోయాయి, తలకాయ తెగిపోయింది, కింద పడిపోయాడు. ఆ వృత్రాసురుడు అక్కడ పడ్డాడు. మహాభయంకరమైన పెద్ద స్వరూపం కూడా ఉంది. పెద్ద స్వరూపం కూడా ఉంది. ఆయన అక్కడ పడిపోయేటప్పటికి ఆయన వైపు ఉన్నటువంటి రాక్షసులందరూ ఏం చేస్తారు? ఇప్పుడు ఏం చేస్తారు? కొద్దిసేపు భయపడారు, భయపడి అరిచారు, గగ్గోలు పెట్టారు. కానీ అక్కడ ఉండలేకపోయారు. ఇక మొత్తం ఎక్కడోళ్ళు అక్కడ పరిగెత్తి పారిపోయారు. ఈ దేవతలు ఉన్నారే, ఇంద్రుడు నారాయణ కవచాన్ని ముందు స్తుతించి ఉన్నాడు కదా, నారాయణుడు ఆయన శక్తి ఆయన ప్రత్యక్షమయ్యా అనుగ్రహించాడు కదా, ఓ వృత్రాసురుడు చంపేసేపు అని చెప్పి కదా, ఆ శక్తి ఈయనలో ఉంది. దీని వృత్రాసురుడు చచ్చిపోయాడు. దేవతలందరూ విజయాన్ని పొందారు. వాళ్ళందరూ ఆనందంతో కేరింతలు ఇస్తున్నారు. ఈ దేవతలంతా పారిపోతున్నారు. అంతా చూసి ఏమైంది, అటు దేవతలు ఇటు వీళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. కానీ ఇంద్రుడు నిలబడి ఉన్నాడు అక్కడ. ఎందుకు? ఏదో ఉంది. ఏమైంది? ఏదో ఉంది. చూడండి. అథ త్రయోదశోऽధ్యాయः శ్రీశుక ఉవాచ వృత్రేహ తే త్రయో లోక వినాశక్రేణ భూరిదా సపాలాఖ్యభవన్ సద్యో విజ్వర నిర్వృతేంద్రియాః ప్రతిజగ్మస్వదిష్ట్యాని బ్రహ్మేశాంద్ర రాజోవాచ ఏనాసన్ సుఖినో దేవా హరేర్దుఃఖం కుతో భవతు. చెప్పండి. ఇంద్ర ఉవాచ శ్రీభూజలద్రుమైరేణో విశ్వరూపవదోద్భవం విభక్తమునవృణ్ణాద్భిరుత్రహత్యాం కుమార్చ్యహం. శ్రీశుక ఉవాచ ఋషయ తదుపాకర్ణ్య మహేంద్రమిదమబ్రువన్ యాజయిష్యామ భద్రం తే హయమేదేన మాస్వపై హయమేదేన పురుషం బ్రహ్మ పితృహ గోఘ్నో మాతృహ ఆచార్య. ఓకే, ఏమైంది? అందరూ వెళ్ళిపోయారు కానీ ఇక్కడ ఇంద్రుడు మాత్రం నిలబడ్డాడు. అవును, ఇంద్రుడు నిలబడ్డాడు. ఏమైంది? ఎందుకు నిలబడ్డాడయ్యా అంటే ఇంద్రుడు అంటున్నాడు, అయ్యా పూర్వం ఆ విశ్వరూపుణ్ణి చంపినప్పుడు ఆ బ్రహ్మహత్య దోషం వీళ్ళు నలుగురు తీసుకున్నారు. ఎవరు? భూమి, నేల, స్త్రీలు, చెట్లు నలుగురు తీసేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అదే బ్రహ్మహత్య పథకం మళ్ళీ చుట్టుకుంది. ఇప్పుడు ఎవరు తీసుకుంటాడు? ఎవరు తీసుకుంటారు ఇప్పుడు? ఆయనకు ఒక విధంగా భయం కలిగింది. ఆ బ్రహ్మహత్య పథకం అంటే ఎట్లా ఉంటుందండి? చూపిస్తున్నారు. అది కూడా ఒక వ్యక్తి బ్రహ్మహత్య పాతకం అనేటువంటిది ఏ విధంగా వెంటబడుతుంది కనిపిస్తుంది అనేది ఒక రూపంలో ఆయన వెంటబడుతుంది కనిపించింది అక్కడ. ఏంటి అది? ఆ తర్వాత చెప్తున్నాడు. చెప్పబోయేటప్పుడు ఇప్పుడు ఏమైంది అంటే
అక్కడికక్కడ కూర్చొని అందరూ ఋషులందరూ కూడా చర్చించారు. వాడు పోలేదు, ఋషులు ఆగారు. ఋషులు ఆగి బ్రహ్మహత్య పాత్ర ఎట్లా పోతుందని అంటే వాళ్ళందరూ కలిసి ఏం చేశారు, అయ్యా మహావిష్ణువు చంపంటేనే కదా చంపావు, అవునా, ఆయన కొరకు నువ్వు ఒక యజ్ఞం చెయ్యి, అశ్వమేధ యాగం చేయి. విష్ణుదేవుడు కొరకు అశ్వమేధ యాగం చేసి ఫలం ఆయనకు అర్పణ చేస్తే ఆయన ఇది లేకుండా చేస్తాడు. ఎందుకంటే ఆయన చేసిన లోక కళ్యాణం కొరకే కదా, నీ స్వార్థం కొరకు కాదు కదా. బ్రాహ్మణుడు చంపావు పాపమే, కానీ లోక కళ్యాణం కోసం చేసావు కాబట్టి దేవుడు సహకరిస్తాడు. చాలామంది అంటారు కృష్ణుడు పాండవుల పక్షపాతి, దుర్యోధనాలను చంపించాడు. అవునా, చంపించాడు నిజమే. ఎందుకు చంపించాడు? వాళ్ళని ఇంకా చంపకుండా ఉంటే లోకం ఎక్కడ బతుకుతుంది? అవునా, ప్రతి పార్టీ వాళ్ళు అంటారు వాళ్ళు ఓడిపోయినప్పుడు. అవునా, కొంతమంది ఏదో అంటున్నారు, ఏంటి అంటే ధర్మాత్ముడు, మహానుభావుడు, సత్పురుషుడైనటువంటి ఆ ముఖ్యమంత్రిని ఓడించి దుర్మార్గులైనటువంటి ప్రజలు, అవునా, ఇంకొక పార్టీని గెలిపించారండి ఆంధ్రప్రదేశ్లో, అటుపక్క నుంచి ఇటుపక్క వరకు. ఇంకొక ఆయన మంత్రి అంటున్నారు, ఇప్పుడు మీ ఊరు పార్టీలు కలిసి బీహార్ లాగా మార్చేస్తారేమో ఆంధ్రప్రదేశ్ని. ఏమన్నారా బాబు, ఎవడి దృష్టి ఏ స్థాయిలో ఉంది, ఎవడు ఏం మాట్లాడుతున్నాడు, ఎక్కడ వ్యవహరిస్తున్నాడు? రామచంద్ర, వాళ్ళు తెలిసి అంటున్నారా, తెలియకంటున్నారా? కానీ అధికారం అనేది మనిషికి ఎంత పిచ్చెక్కిస్తుందంటే, అవునా, వాడే కరెక్ట్. దానికైనా భగవంతుడు వ్యక్తి సర్వనాశనం కావడానికి, అవునా, రాజకీయ అధికారం కదా ఇంకా తొందరగా నాశనం కావాలి అంటే పీఠాధిపత్యం ఇస్తారు. పీఠాధిపత్యం ఇస్తే అత్యంత తొందరగా పోతాడు, నాశనం అయిపోతాడు. ఏంటి చేయకున్నాడని చేసేసి పోతాడంటే. కానీ ఎవరికి కరెక్ట్గా దృష్టి తెలుస్తుంది? భగవంతుడికే తెలుస్తుంది. కాబట్టి ఏంటి అంటే కష్టం వచ్చినప్పుడు సద్భావాలు కలిగిన వాడు భగవంతుడిని వేడుకుంటాడు. కాబట్టి ఈయన ఏం చేశాడు, వెంటనే భగవంతుడికి శరణాగతయ్యాడు విష్ణుదేవుడు. ఆయన ముందే ఆశీర్వదించున్నాడు, పోయి చంపైపో అని. ఆయన చెప్పినప్పుడు మళ్ళీ ఆయన సలహా కూడా ఆయన రక్షించడా. ఋషులందరూ కలిసి మహావిష్ణువు చెప్తేనే చేసావు కాబట్టి మనం అందరం కలిసి మళ్ళీ ఇక్కడ అశ్వమేధ యాగం చేసి ఆయనకు సమర్పణ చేద్దాం, ఆయన తొలగించేసేస్తాడు, నువ్వేం భయపడకు అని అన్నాం. ఇతనికి కొంచెం తాపం తగ్గింది. ఏం చేశాడు చూడండి, వికీర్య ఫలితాన్ మీనగంధ్య సుగంధేన కుర్వతే మార్గదూషణం నభోగతో దిశ సర్వ సహస్రాక్షో విశాంపతే. హయమేదేన భారత యదావద్దీక్షయాచక్రు పురుషారాధనేన అదేజ్యమానే పురుషే సర్వదేవమయాత్ అశ్వమేధే మహేంద్రేణ విదతే సవైత్వాశ్వవధో భూయా నవి పాపచయో నృప నేదస్తే నైవ శూన్యాయ దేహారయవ బాలునా. ఏమైంది? ఇట్లా అంటూనే ఉన్నారు వాళ్ళు, తొలగించుకోవచ్చు అని. కానీ ఇంద్రుడు అనుకున్నట్టే భయం కలిగినట్టే ఆయనకు ఎదురుగా ఆకాశంలో ఒక రూపం కనిపించింది, ఒకటి చండాలమైన స్త్రీ, ఓ భయంకరమైన స్త్రీ రూపం, ఒళ్ళంతా దుర్గంధంతో కూడి భయంకరంగా కనిపిస్తుందట. అట్లంతా మాసికి మురికి బట్టి బురదతో కూడి భయంకరమైన ఒక స్త్రీ పరిగెత్తుకుంటూ వస్తుందట ఆయన మీదకి. ఎవరి మీదకి? ఇంద్రుడి మీదకి వచ్చేస్తుందట. ముసల్తనం కనిపిస్తుందట, ఒళ్ళంతా భయంకరమైన దుర్గంధంతో ఉందట, మురికి కొట్టుకొని ఉందట, ఉడుకుతుందట. ఇంకొక పక్క క్షయరోగం,
బాధపడుతూ ఉన్నట్టు కనిపిస్తుందట. అంటే వస్తుంది కదా క్షయరం, టీబీ, దగ్గుతూ దగ్గుతూ ఉన్నట. ఆ భయంకరంగా కనిపిస్తూ ఆయన మీదకి పరిగెత్తుకుంటూ వస్తుందట. ఆగు 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 అంటే ఇంద్రుడి మీదకి. ఇంద్రుడు ముందు పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. ఆ వదలలేదట. ఈయన పరిగెత్తి 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 మానసరోవరం దగ్గరికి వెళ్ళాడట. మానసరోవరం ఏదో వస్తుందట. ఆయన మానసరోవరంలో దూకేశాడట. దూకి అక్కడ తామర లోటస్ ఉంటాయి, పువ్వులు ఉంటాయి కదా, తామర పువ్వులు. ఆ తామర పువ్వు కాడలో ఒక వెళ్ళి దూరేశాడు. తామర పువ్వు కాడలో దూరేశాడట ఆయన. అంటే తామర కాడ ఎంత ఉంటుంది? వేలంత ఉంటుంది అంతే కదా, పొడవు అదే లావు. దాంట్లో దూరేశాడంటే అంత సూక్ష్మ రూపంగా మారిపోయి దాని లోపలికి వెళ్ళిపోయాడు. ఎందుకు వచ్చాయి ఈ కష్టాలన్నీ? ఎందుకు వచ్చాయి? అది చేయాల్సిన అవసరమే వచ్చింది. అస్సలు జరిగిన విషయం ఏంటి? బృహస్పతిని అవమానించాడు. ఇన్ని రకాల కర్మలకన్నిటికీ కారణం ఏంటయ్యా? అక్కడ గురువుని అవమానించాడు. ఒకదాని తర్వాత ఒకటి, కష్టాల మీద కష్టాలు, కష్టాల మీద కష్టాలు. ఎవడయ్యా రక్షించేది? వీళ్ళు పైగా మళ్ళీ లోకానికి ఏది చేయాలి అని అనుకుంటున్నారు కాబట్టి దేవతలు త్రిమూర్తులతో సహా సహాయం చేస్తున్నారు. చేసినప్పటికి కూడా అది వదలట్లే. అర్థమైందా? ఎందుకంటే జీవితం అనేది సుఖం శాంతి పెరగాలి. చుట్టూ ఏవేవి ఎన్ని ఉన్నప్పటికీ కూడా లోపల శాంతి సౌఖ్యము ఉంది అంటేనే జీవితం. అవునా? అంటారు కదా, వీడు ఇంట్లో కాకుండా ఒంట్లో పెట్టుకొని వచ్చాడండి కొంపటి. త్వరగా వెళ్ళాడు మాట, అలజడి, అశాంతి, పాపం ఎలా ఉంటుంది ఆ వ్యక్తి. చుట్టుపక్కల వాళ్ళని కూడా ఎవరిని శాంతిగా బతకనివ్వరు కదా. కానీ ఎవరిదయ్యా జీవితం లోపల ప్రశాంతత అనేది ఎక్కడైతే ఉందో ఇతరులతో ఎలా వ్యవహరించాలో తెలుస్తుంది. నువ్వు వ్యవహరించకపోయినా పర్వాలేదు, కానీ నీ అంతా నువ్వు కామ్గా ఉండు. నువ్వేం చేయాలనో చేసి కామ్గా ఉండొచ్చు. ఎవరు ప్రశాంతంగా ఉండగలుగుతున్నారో వాళ్ళంటే మిగతా వాళ్ళకందరికీ కూడా సహజంగా గౌరవం ఉంటుంది, సహజంగా అభిమానం అనేది ఉంటుంది. దుర్మార్గుల విషయం పక్కన పెట్టండి కదా. కాబట్టి ఏమిటి, లోపల అవి పెరగాలి అంటే నువ్వు చేసే కర్మలో నీకు దోషాలని ఇవ్వకూడదు. చేతిలో కత్తి ఉంది కదా, అని పొడుచుకుంటే తెగుతుందా తెగదా అనుకున్నానండి. ఎన్ని రోజులు అనుభవించాలి ఆ బాధల్ని కదా. అలాగే ఇక్కడ ఏంటంటే చేయకుండా చేసినప్పుడు వచ్చే కష్టాలే లోపల అలచలను ఇస్తాయి. మరి అది ఎందుకు చేసామండి? ఆ కొద్దిసేపు ఆ లోపల నుంచి వచ్చే అహంకారాన్ని, గర్వాన్ని ఆపుకోలేకపోవడమే ఎన్ని రకాల కష్టాలకు, బాధలకు అన్నిటికీ హేతుయిస్తారు. దానికి ఏంటంటే ఎక్కడ చేయకూడదు చేస్తూ ఉన్నామో ముందు బుద్ధి మూసుకుపోతుంది, మనసు అలజడిలో అవుతుంది. తర్వాత చేయకూడదని చేస్తారు. జీవితం అంతా అల్లకల్లోలంగా అయిపోతుంది, విపరీతమైన కష్టాలు అయిపోతుంది. చూడండి, ఎవరు ఇంద్రుడు? ఈయన త్రిలోకాధిపతి. ఇంద్రుడు అంటే ఊరికే స్వర్గలోకంలో కూర్చొని భోగాలనిపిస్తున్నాడా? ముల్లోకాలను రక్షించేది ఆయనే. దిక్పాలకులను పెట్టి అవునా సృష్టి నిలబెట్టాలి, సృష్టిలో ప్రకృతిని నడిపించాలి, ప్రకృతిలో అన్ని రకాల పంటల్ని పండింప చేయాలి. కాబట్టి సర్వజీవరాశులకి ఆహారాన్ని అందించాలి, అవకాశాన్ని ఇవ్వాలి. ఇన్ని పనులు ఉన్నాయి. వాళ్ళకి అన్ని రకాల కష్టాలు కలుగుతున్నాయి. అన్ని రకాల కష్టాలు ఆగపోయాడు. పోయి ఆ తామర తూళ్ళు, మానసరోవరంలో తామర దాని తూళ్ళలోకి వెళ్ళి చేరిపోయాడు. అక్కడ చేరిపోయాడు. అలా ఎన్ని రోజులు ఉన్నాడండి? ఎన్ని రోజులు ఉన్నాడో తెలియదు. పాపం ఆ లోపల ఉన్న ఆయనకే ఆకలి అయిందట. తామర తూడులో ఏం దొరుకుతాయి ఆయనకి? తామర తూడు లోపల ఏం దొరుకుతాయి? తినడానికి ఏం దొరుకుతాయి? తినడానికి ఏంటి? ఏమండి, దేవతలకు ఆకలి తప్పులు లేవు కదా. ఇక్కడ భూలోకంలో మానవులు చేసే యజ్ఞ యాగాదుల యొక్క ఫలాలని అగ్నిదేవుడు తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తూ ఉంటాడు.
ఆ హవిస్సుల్ని వాళ్ళు సూక్ష్మంగా స్వీకరించడం వలన ఇక్కడ ఆకలి దెబ్బలు అవుతాయి. బాగా గమనించి చూడండి. ఆకలి ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుందా, మగవాళ్ళకి ఎక్కువ ఉంటుంది? ఎవరండి? సరే, ఇంకో విషయం, ఇంట్లో ఆడవాళ్ళే ఉన్నారనుకోండి, వంట చేసే వాళ్ళకి ఆకలి ఎక్కువ ఉంటుందా? ఈ వంట దగ్గరికి అస్సలు రాకుండా కూర్చొని కబుర్లు చేసే వాళ్ళకి ఆకలి ఎక్కువ ఉంటుందా? ఈ విషయంలో క్లారిటీ ఉంటుంది కదా. వంట చేసే వాళ్ళకి ఎందుకని? ఆ ఆవిరి పీల్చేయడం జరుగుతుంది. మన సూక్ష్మ శరీరం నిండిపోతుంది. దాంతో ప్రాణాలన్నీ ఆవిరిని ఆస్వాదిస్తాయి. ఆకలి తర్వాత పెద్దగా కాదు. ఎందుకయ్యా? కావాల్సిన ఎనర్జీ వచ్చేస్తుంది సూక్ష్మంగా. మన దేవతలకు ఇస్తున్నాం కదా, ఏం చేస్తున్నాం? తీసుకొని అక్కడ పెడతాం, అలా అంటాం, అంతే. తినేసారా లేదా? సూక్ష్మంగా ఆస్వాదిస్తారు. ఆ తర్వాత మనకు ప్రసాద రూపంలో వస్తుంది కదా. అదే అక్కడ దాకా ఎందుకంటే ఇటు తిప్పి ఇట్లు ఇచ్చేస్తే సరిపోతుంది కదా. నో, అటు వెళ్ళి ఇటు వస్తేనే మనకు తృప్తి కలిగేది. నివేదనగా ఇస్తున్నామండి, ప్రసాదంగా స్వీకరిస్తున్నామండి. కాబట్టి మానవులు చేసే యజ్ఞయాగాదులు ఏవైతే ఉన్నాయో సూక్ష్మంగా అగ్నిదేవుడు ఆయా దేవతలకి ఆ సారం అందిస్తాడు, హవిస్సుల్ని. అప్పుడు వాళ్ళకి అదే ఆహారం అవుతుంది. ఇప్పుడు ఈయన వచ్చి తామరతోడులో కూర్చున్నాడు. మరి తామరతోడు ఎక్కడుంది? నీటిలో కదా. ఈ నీటిలోకి అగ్నిదేవుడు వచ్చి ఏ విధంగా ఇస్తాడు ఈయనకి? ఇప్పుడు చాలా సంవత్సరాలు ఉండిపోయాడట. అప్పుడేమైంది? ఇంద్రుడు లేడు. ఇప్పుడు గురువుని అంటే ఎవరో ఒకరిని తీసుకొచ్చి పెట్టారు కదా. ఇప్పుడు ఇంద్రుడు కూడా లేడు. ఏం చేయాలి? సప్తర్షులందరూ కలిసి ఏం చేశారయ్యా? ఆయన్ని ఎవరు? భూలోకంలో అప్పుడు ఉన్న రాజు ఎవరు? ఆయన పేరు నహుషుడు, నహుష చక్రవర్తి. ఆయన ఆల్రెడీ అప్పటికి 100కు పైగా యాగాలు చేసేస్తున్నాడు. మహాశక్తివంతుడు. నహుషుడిని తీసుకొని వెళ్ళి అక్కడ ఇంద్ర పదవిలో కూర్చోబెట్టారు. కూర్చోబెడితే ఏం చేశాడు? ఆ నహుషుడు కూడా అహంకారం వచ్చింది. ఏమైంది? నేను ఇంద్రుడు కదా, ఇప్పుడు ఇంద్రుడికి సంబంధించిన అధికారాలన్నీ నాకు వస్తాయి కదా, మరి ఇంద్రుడికి సంబంధించిన భోగాలన్నీ కూడా నాకు రావాలి కదా. కాబట్టి ఇంద్రుడి భార్య ఉంది శశిదేవి, ఆమెను కూడా నాకు భార్యగా ఉండమని చెప్పండి. అరే తప్పురా బాబు అని ఉన్నారు వీళ్ళు, వినట్లేదు. ఈ టయానికి బృహస్పతిని తెచ్చుకున్నారు వాళ్ళు. బృహస్పతి ఋషులందరూ కలిసి బృహస్పతి సలహాతో వాళ్ళు ఏం చేశారు అంటే శశిదేవికి ఒక విషయం చెప్పారు. ఏమని? సరే, నేను ఒప్పుకుంటాను మీ దగ్గర రావడానికి, కాకపోతే నువ్వు వచ్చేటప్పుడు సప్తర్షుల చేత పల్లకిలో మోయించబడుకొని రావాలి. సప్తర్షులు నిన్ను పల్లకీలో కూర్చోబెట్టుకొని నువ్వు వస్తూ ఉంటే అప్పుడు నీకు వశం అవుతాను. ఆర్డర్ వేసి పారేసారు. సప్తర్షులు అందరూ వచ్చారు. అగస్త్యుల వారు కూడా ఉన్నారు. సప్తర్షులు పల్లకిని మోస్తున్నారు. బట్ ఋషులు అందరిలోకి ఈయన పొట్టి. ఆయన అగస్త్యుల వారు పొట్టిగా ఉంటారు, పైగా ఒక కాలు కొంచెం కుట్టిగా ఉంటారు. పల్లకీలో కూర్చోబెట్టుకున్నారు. వాళ్ళు తీసుకొని వస్తుంటే ఈయన ముందు ఉన్నాడు కదా. పల్లకి ఎలా ఉంటుంది? ఊగుతుందిగా. అవి ఊగేటప్పటికి ఇతనికి ఇలా ఎక్కడ లేని కోపం వచ్చేసిందట. ఆ కాళ్ళతో తన్నాడట. ఎవరిని? కాళ్ళతో దాన్ని సప్ప 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 అన్నట్టు వేగంగా వెళ్ళాడు. ఈయన పల్లకి వదిలిపారేసి పక్కకు వచ్చి శాపం పెట్టేశాడు, సర్పం అయిపోదువుగా. అజగరం మహాభారతంలో అజగర ఉపాఖ్యానం అని చాలా పెద్ద ఘట్టం. అజగర ఉపాఖ్యానం అని. ఇప్పుడు యక్ష ప్రశ్నలు ఉన్నాయే, అలాగే అజగర ప్రశ్నలు అనేవి ఉన్నాయి. శాపం వచ్చేసింది కదా, కింద వచ్చి పడిపోయాడు. పడి మళ్ళీ కాళ్ళు పట్టుకున్నాడు. అప్పుడు మళ్ళీ అగస్త్యుల వారిని కాళ్ళు పట్టుకుంటే ఆయన ధర్మరాజు వస్తాడు, నీతో
ద్వాపర యుగంలో ధర్మరాజుతో నీకు సంవాదం జరుగుతుంది, భీముని పట్టుకుంటావు, ధర్మరాజు సంవాదం జరుగుతుంది, అప్పుడు శాప విమోచనం అయిపోతుంది పో అనేస్తాడు. అప్పటికంటే ఇప్పుడు కృతయుగం ఇది, అది ద్వాపర యుగాంతం. 3 యుగాలు అట్లాగే ఉండాల్సింది వచ్చేస్తుంది. చూడండి ఏమవుతుంది అని అంటే, పెద్ద పెద్ద పదవులకు వెళ్ళే కొద్దీ జాగ్రత్తలు ఎక్కువ ఉండాలి. కించిత్ తేడా వచ్చిందంటే మొత్తం అన్నీ తిరగబడిపోతాయి. దానికే సమాజంలో ఎదిగే కొద్దీ బాధ్యతలు పెరుగుతున్నాయి ఏనంటే నియమాలు పెరగాలి, నిగ్రహం పెరగాలి, ముందుకు వెళ్ళాలంటే జ్ఞానం పెరగాలి, ఉందాతనం రావాలి. తేడా వస్తే మొత్తం తిరగబడిపోతాయండి. సో అలా అయిందండి. ఈయన అక్కడికి వెళ్ళి దూరితే కదా ఇది జరిగింది. అక్కడ నశుడు కూడా చేపై పడిపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? ఇంద్రుడు లేడు. మళ్ళీ ఇంద్రుడు కోసం ప్రయత్నం చేయాలి, వెతకడానికి వాళ్ళు జరుగుతున్నారు. సవాజమేదేన యదోదితేనా ఓకే. అప్పుడు ఏమైంది? ఆయన అక్కడ ఉన్నాడు, ఏం చేయడానికి అవకాశం లేదు. ఆ లోపల ఉండే విష్ణుదేవుడిని ప్రార్థించాడట. తామరతూళ్ళలో నుండే విష్ణుదేవుడిని ప్రార్థించారు. ఆయన అనుగ్రహించాడు. ఆయన అనుగ్రహించేటప్పటికి అక్కడ బ్రహ్మహత్య పాతకం అక్కడ తొలగిందండి. తొలగితే ఆయన తూడులో నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చేప్పుడు ఏం చేశాడు? మళ్ళీ వెళ్ళిపోయాడు, స్వర్గానికి వెళ్ళిపోయి స్వర్గంలో అశ్వమేధ యాగం చేశాడు. అక్కడ అశ్వమేధ యాగం చేసి ఆ మహావిష్ణువుని ప్రార్థించి ఆయన్ని పూజించేటప్పటికి ఈయన పూర్తిగా ఆ పాపాల నుండి బయటపడిపోయాడు. అర్థమైందా? ఇంద్రుడు 2 సార్లు, ఒకసారేమో ఆ బ్రహ్మహత్య పాతకాన్ని 4గురికి ఇచ్చేశాడు. రెండోసారి మళ్ళీ అప్పుడు విశ్వరూపుణ్ణి చంపడం వలన, ఇప్పుడు వృత్రాసురుడిని చంపడం వలన ఈయన అశ్వమేధ యాగం చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. ఇక లక్షల సంవత్సరాలు పోయి కూర్చున్నాడు. 14 తూళ్ళు, లక్షల సంవత్సరాలు ఎంత కష్టపడి తపస్సా కదా, అది భయంకరమైనటువంటి తపస్సు కదా. అలా చేసి మళ్ళీ తిరిగి వచ్చి విష్ణుదేవుడి అనుగ్రహంతో ఆయన ఆరాధించి బయటపడ్డాడు. అయిపోయిందయ్యా. ఇదం మహాఖ్యానం అశేష పాప్మనాం ప్రక్షాళనం తీర్థపదన కీర్తనం. అయ్యా ఇది చాలా గొప్పదైన ఆఖ్యానం అట. ఇంద్ర విజయము. ఇంద్ర విజయం అంటే ఇతరుల మీద జయించేశాడు అని కాదు, ఇతరులను జయించినప్పటికి కూడా తనకు కలిగిన పాపాలను జయించాడు, అది విజయం. వ్యక్తి పాప సంస్కారాలను కానీ దాటిపోతే అది, ఎందుకంటే అన్నీ అనుకూలంగా ఉండేటప్పుడే సత్కర్మలు ఆచరించి ముందుకెళ్ళిపోవాలి. కానీ నెగ్లెక్ట్ చేశాడో, ఏ వ్యక్తికి ఎప్పుడు ఈ కామక్రోధాలు కలుగుతాయో చేయకూడనాటివి చేసి జీవితంలో పతనం అయిపోతాడో తెలియదు. క్రమంగా ఏమవుతుంది? ఒక చిన్న తప్పు చేశారా, దానికే మొట్టమొదటి ఇక్కడ చెప్తున్నాం, గురువుల యందు, దైవం యందు, శాస్త్రాల యందు చెడు జరగకుండా చూసుకోగలగాలి. వాటిని ఇష్టపడుతూ వాటిని అధ్యయనం చేస్తున్నామంటే ఏదైనా జరిగినా ఇమీడియట్గా తెలుస్తుంది. దైవం మీద కానీ వ్యతిరేకత వచ్చిందో ఇక ఏమి ఇష్టపడవు. గురువుని కానీ తిరస్కరించాడా సంస్కారం తిరగబడిపోతుంది, తమ గుణాలు పడిపోతాడు, జ్ఞానం గుర్తురాదు. ఇప్పుడు విచిత్రంగా ఉంటుంది జీవితం. గమనించే వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి ఏం లేదు, ఏదో పని చేసుకున్నారు, తింటున్నారు, పడుతున్నారు, పోతున్నారు, కలిగి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఎదగాలి అనుకున్నప్పుడే అవరోధాలు ఏంటి అనే విషయం అర్థమవుతుంది. జీవితంలో పైకి వెళ్ళాలి అనుకున్నప్పుడే దోషాలు ఎక్కడున్నాయా, 100కి 100% దోషాలు మనసుకు వెనకల కారణశక్తిలోనూ ఉన్నాయి. ఇవి కరెక్ట్ చేసుకొని బయటపడ్డా జీవితం అంతా అనుకూలం అవుతుంది.
కానీ మనం ఏం చేస్తాం, ఎప్పటికప్పుడు కష్టం వచ్చింది అని అంటే మనసు ఏం చేస్తుంది, ఎవడి వలన వస్తుందా అని చూస్తుంది. వాళ్ళకి ఇంకా చెడు చేయడానికి ప్రయత్నం చేసి, కష్టాలు కలిగించడానికి ప్రయత్నం చేసి, అవునా, ఇంకా 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 పతనం అయిపోవడం. కానీ సాత్వికుడు, సజ్జనుడు ఏం చేస్తాడయ్యా అంటే దోషానికి హేతువు లోపల వెతుకుతాడు, అది కరెక్ట్ చేసుకుంటాడు. తన లోపల అధిగమించేశాడు అని అంటే బయట విషయాలు ఊరికే హాయిగా జయించబడతాయి. సంస్కారాలు మారాయి అంటే, గుణాలు మారాయి అంటే, లోపల గుణాలను అధిగమించాడు అని అంటే వ్యక్తి బయట విషయాలు సులభంగా తొలగించుకోగలడు. దానికి నిత్యం నిరంతరం శ్రవణ మనన నిధిధ్యాసలు ఎవరైతే చేస్తున్నారో జీవితంలో తను చేసేటువంటి పనులలో ముందే దోషాలను గుర్తించవచ్చు, చేయకుండా గ్రహించుకోవచ్చు. ఒకవేళ చేసినా వాటిని తొలగించుకొని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాంటిదయ్యా ఇది. కాబట్టి దీన్ని ఎవరైతే పారాయణం చేస్తున్నారో, పఠనం చేస్తున్నారో సకల పాపాల నుండి బయటపడతారు. వాళ్ళకి శత్రువుల మీద కూడా విజయం చేయబడుతుంది, ఆయుష్ పెరుగుతుంది, సకల శుభాలు కలుగుతాయి. అయితే ఇప్పుడు మళ్ళీ పరీక్షితుడికి ఒక అనుమానం వచ్చింది. ఏమయ్యా, వాడేమో రాక్షసుల వర్గంలో ఉన్నవాడు కదా, అవునా, రాక్షస వర్గంలో ఉన్నవాడు కదా, బ్రాహ్మడే. బ్రాహ్మణులందరూ రాక్షసులు కదా, రాక్షసులందరూ బ్రాహ్మణులు కదా, బ్రహ్మదేవుడు మనవాళ్లే కదా, అవునా కదా. ఇప్పుడు రాక్షసులు దేవతలు ఒక తండ్రి పిల్లలే, తల్లులు వేరు, స్వభావం చేత అట్లాగే. ఈయనేమో రాక్షసుల వైపు ఉన్నాడు కదా. ఆ సమయంలో విష్ణువు మీద భక్తి ఎలా కలిగింది ఈయనకి, అవునా. అత్యంత క్లిష్టమైనటువంటి సమయాలలో భగవంతుడైన మహా విష్ణువు మీద ఈయనకు అంత ప్రీతి ఎలా కలిగింది? అయ్యా, ఆయన పూర్వ చరిత్ర ఏంటి అది చెప్పవయ్యా అని పరీక్షితుడు అడుగుతూ ఉన్నాడు. అడిగితే విష్ణుదేవుడు అయినా ఎవరు శుకుడు చెబుతాడు. కానీ శుకుడు చెప్పబోయే ముందే ఏంటి అంటే, ఇది అస్సలు ఫస్ట్ ఎక్కడ జరిగింది అది రాసేటప్పుడు సనకాది ఋషులు, శౌనకాది ఋషులు జనమేజయుడిని అడుగుతారు తర్వాత కదా. కానీ పరీక్షితుడు శుకుడిని అడిగాడు. శుకుడు పరీక్షితుడికి చెప్తూ ఉన్నాడు. ఏమొస్తుందో అండి, పరీక్షితుడు అడిగాడు. చదవండి ఒక పేజ్. పరీక్షితు వాచ బ్రహ్మన్ రుద్రస్య పాప్మనః నారాయణే భగవతి కథమాసే దృఢామతి దేవానాం శుద్ధ సత్వానాం ఋషీణాం చామలాత్మనాం భక్తిర్ముకుంద చరణేన ప్రాయేణోపజాయతే రజోభి సమసంఖ్యాత వార్ధ్యవైరి తేషాం ఏ కేచనేహంతే యేయో వై మనుజాదయః ప్రాయో ముముక్షవస్తేషాం కేచనైవ ముముక్షూణాం సహస్రేషు కశ్చిన్ముచ్యేత ముక్తానామపి సిద్ధానాం నారాయణ పరాయణః సుదుర్లభః ప్రశాంతాత్మా కోటిష్వపి వృత్రస్తు సఖదం పాపః సర్వలోకోపతాపనః యుద్ధం దృఢమదే కృష్ణే ఆసి సంగ్రామ ఉల్బణే యః పౌరుషేణ సమరే సహస్ సూత ఉవాచ పరీక్షితోద సంప్రశ్నన్ భగవాన్ బాదరాయణః శృణుష్వ వహితో రాజన్ ఇతిహాసమిమం యథా శ్రుతం ద్వైపాయనమాఖ్య ఆసీద్ రాజా సార్వభౌమః శూరసేనేషు వై
ఆదిత్యము వాసేత్ సుఖాసీనం. ఏమైంది? పరీక్షితుడు అడిగాడు, ఏమిటి అంటే జీవితంలో ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఏ మతానికైనా వెళ్ళనియండి, ప్రతి కులంలో అయినా చూడనియండి, ప్రతి ఒక్కరికి దేవుడి యందు సహజంగా ఏదో ఇష్టం కలుగుతుంది. తీవ్రవాదులు ఉగ్రవాదులు కూడా వాళ్ళు కూడా చెట్లో పుట్టలో రాళ్ళలో గిట్లో ఏదో ఒకటి పూజిస్తూ ఉంటారు కదా. లేదండి మేము ఇన్ని రకాల పువ్వులు తెచ్చి పూజలు చేస్తాం, ఇన్ని నైవేద్యాలు పెడతాం చెప్తాం. ఓకే, ఇదంతా నువ్వు దేవుణ్ణి ఏమని అడుగుతున్నావు? అక్కడ ఉపాసన మొదలయ్యేది. భగవంతుడా, నాకు సత్కర్మలు చేయడానికి శక్తినివ్వు. అవునా? నీ యందు ఇష్టం కలగడానికి సద్గుణాలు నువ్వు. భగవాన్, నువ్వెవరో తెలుసుకొని నిన్ను అనుసరించే జ్ఞానాన్ని. ఇవి అడగడం అనేది ఎక్కడ మొదలవుతుందో ఉపాసన అనేది మొదలవుతుంది. వ్యక్తిత్వం వికసిస్తుంది. అలాగే వ్యక్తిత్వం వికసించడం మొదలు పెడితేనే దేవుడు ఎక్కడో కాదో లోపల ఉన్నాడో అని తెలుస్తుంది. ఇప్పుడు వేదాంతాన్ని శ్రవణ మరణాలు చేస్తూ ఉండేటప్పుడు దేవుడు నాకంటే వేరుగా లేనట్టుంది. ఇది పరాకాష్ఠ భక్తిలో. ఆయన్ని తన ఆత్మస్వరూపంగా భావించి వెతకడం, ఇది పరాకాష్ఠ. అప్పుడే వ్యక్తిత్వం వేగంగా వికసిస్తూ జీవిత పరమార్థం అనేటువంటిది లభించేది. ఇదంతా వస్తుంటే జీవితం చాలా కష్టంగానే మారుతుంది, కానీ అత్యంత ఎక్కువైన గొప్పతనం వస్తుంది. ఆయన మహిమ ఉపాధిలో నుంచి వ్యక్తమవుతుంది. సుఖముగా, ప్రేమగా, తన లోపల సుఖంగా ఉంటాడు, జీవరాశుల మీద ప్రేమ కలిగి ఉంటాడు. గొప్పతనం అనేది వచ్చేటువంటి అవకాశం రాదు. కానీ ఇది చాలా అరుదండి, చాలా 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 అరుదండి. ఇది నిజంగా గొప్పదా కాదా? గొప్పదా కాదా? నిజమా అబద్ధమా? అది తెలుసు, తెలిసినా ఆచరించడం కష్టం. ఒకవేళ అనుసరిస్తూ ఉన్న మీ పిల్లలకు నేర్పిస్తారా ఈ భక్తి జ్ఞానాన్ని? నేర్పించాలనుకున్నా వింటారో వినరోనండి. నేర్పించాలన్న సంకల్పం చాలా తక్కువ మందికి వస్తుందండి. ఒకవేళ అది వచ్చినా వాళ్ళు వింటారో వినరో అని అనుమానం ఉంటుంది. అనుమానం నమ్మకం ఉన్నప్పటికీ కూడా నిలబెట్టి కూర్చోబెట్టి ఇది నువ్వు ఆశ్రయించి తీరాల్సిందే అని చెప్పడం చాలా అరుదండి. అంతా ఒకటి కదా. ఎందుకు అనంటే ఇది బ్రహ్మ విద్య అయ్యా, చాలా లోతైనటువంటిది అయ్యా. సో కాబట్టి ఏ తల్లిదండ్రులు ఇది గుర్తించి నడుస్తూ వాళ్ళ పిల్లలకి చిన్నప్పటి నుంచి తప్పనిసరిగా నేర్పిస్తున్నారో వాళ్ళ జీవితంలో ఉన్నత శిఖరాలకు వెళతారు. నరేంద్ర మోడీ గారికి వాళ్ళ అమ్మగారిని చిన్నప్పుడు నేర్పించకపోయినట్టే ఆ సంస్కారాలు, ఆయన ఈ మార్గంలోకి వచ్చేవాడా? రాలేడు. కాబట్టి ఏ తల్లిదండ్రులు అత్యంత ఆసక్తితో చిన్నప్పటి నుండే సత్పురుషుల సాంగత్యాన్ని నేర్పిస్తూ భగవంతుని గురించి వినడము, అవునా, పూజించడము, ఆయన గురించి తెలుసుకోవడం అనే అవకాశం వస్తుందంటే వీళ్ళు భూమి మీదనే అత్యంత ప్రత్యేకమైన జీవం, ప్రత్యేకమైనటువంటి మానవం. వాళ్ళ జీవితం ఇతరుల కంటే వేరుగా ఉంటుంది. జనరల్గా అంటారు ఊరంతా వైపు వెళితే ఊలిపిరి కట్ట ఓ వైపు వెళ్ళేదని. మనుషాణం సహస్రేషు కశ్చిత్ సిద్ధయ్య అన్నారు. ఆ ఉలిపిరి కట్టలాగానే ఊరంతా ఇడిపోతుంటారు, అర్ధకామాల వైపే కదా వెళుతుంటారు. అవునా? కొంచెం ఆగి మంచిగా చెడు ఆలోచించి చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారో వాడే ప్రత్యేకమైన వాడు. ఏ వ్యక్తి అయినా సరే ఆ మంచిగా చెడా, ఇష్టమా కాదు, నావాడా కానివాడా కాదు, ఇది మంచిగా చెడా ఆలోచించి చేసేవాళ్ళు అరుదుగా ఉంటారు. వాళ్ళ కాలం ఉండదు అని అనుకోవడానికి వీలు లేదు. గట్టిగా నిలబడితే అన్ని అవకాశాలు అనుకూలం అవుతాయి. సో కాబట్టి అయ్యా ఇలాంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు, వాళ్ళకే జీవితం ఉత్తమంగా వెళుతుంది. కాబట్టి అలాంటి వాటిలోని వృత్రాసురుడు ఉన్నాడే, వృత్రాసురుడు పూర్వజన్మలో ఆయన యొక్క చరిత్ర ఏంటి అనేటువంటిది కూడా మొదలుపెట్టి చెప్తూ ఉన్నాను. ఏమిటయ్యా ఆయన చరిత్ర, అలా జరిగిందయ్యా ఆయన చరిత్ర తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. మరి
ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.